ఇవాళ మనం బ్యాంకుకి వెళ్ళకుండా నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ రీసెట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అయితే ముందుగా మీ దగ్గర యాక్టివ్‌గా ఉన్న ఏటీఎం కార్డ్ అయితే కావాలి. ఇప్పుడు మనం గూగుల్‌కి వెళ్ళి ఆన్‌లైన్ ఎస్‌బీఐ అని టైప్ చేద్దాం. తర్వాత మీకొచ్చిన ఫస్ట్ లింక్ ఆన్‌లైన్ ఎస్‌బీఐ డాట్ బ్యాంక్ డాట్ ఎస్‌బీఐ అని ఉన్నదాన్ని మాత్రం క్లిక్ చేయండి. ఇంక వేరేది ఏదున్నా అది ఖచ్చితంగా ఫేక్ వెబ్‌సైటే. ఇలా వచ్చిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత యోనో ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్, పర్సనల్ బ్యాంకింగ్‌లో లాగిన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్‌లో కంటిన్యూ టు లాగిన్ క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ యూజర్ ఫర్గాట్ యూజర్ నేమ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ఒక పాపప్ వస్తుంది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు పాస్వర్డ్ తెలియకపోతే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఒకవేళ యూజర్ నేమ్ తెలిస్తే ఈ ప్రాసెస్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఇందులో మీ యూజర్ నేమ్, మీ అకౌంట్ నంబర్, కంట్రీ ఇండియా, మీ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ బ్యాంక్ అకౌంట్‌లో ఎలా ఉందో సేమ్ అదే కొట్టాలి. తర్వాత ఈ క్యాప్చా కోడ్ కిందది కొట్టాలి. అన్నీ కొట్టిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే తర్వాత మీకు ఏ పేజ్ వస్తుంది. ఇందులో మీ అకౌంట్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఒకవేళ రాకపోతే ఇక్కడ రీసెండ్ ఆప్షన్ ఉంది. మళ్ళీ కొట్టండి. ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏటీఎం కార్డ్ ద్వారా చేసుకోవచ్చు, ప్రొఫైల్ పాస్వర్డ్ లేదు అంటే బ్యాంక్‌కి వెళ్ళన్నా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏటీఎం కార్డ్ ద్వారా చూద్దాం. ఇక్కడ మీ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ వస్తాయి. మీ కార్డ్ మీద ఉన్న నంబర్ ఏదైతే ఉందో ఆ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇలా ఒక పేజ్ వస్తుంది. ఇందులో మీ ఏటీఎం కార్డ్ మీద ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. కార్డ్ మీద ఉన్న పేరు, కార్డ్ ఫ్రంట్ ఫేస్‌లో ఉన్న ఎక్స్‌పైరీ డేట్, మీ ఏటీఎం కార్డ్ పిన్ నంబరు, ఇక్కడున్న క్యాప్చా ఇది ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇలా సక్సెస్ అని డిస్‌ప్లే అవుతుంది. తర్వాత నెక్స్ట్ పేజ్ లోడ్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ యూర్ న్యూ లాగిన్ పాస్వర్డ్ అని ఉంది కదా! ఇందులో మీరు పెట్టుకోవాల్సిన పాస్వర్డ్ టైప్ చేయాలి. అందులో క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, సింబల్, నంబర్స్ అన్నీ ఉండాలి. 2 సార్లు టైప్ చేసి సబ్మిట్ కొట్టండి. సక్సెస్ అని మీకు ఇలా వస్తుంది. అంతే అయిపోయింది. మీ పాస్వర్డ్ రీసెట్ అయిపోయింది.